ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఏది? రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్. తహసీల్దార్ రమణయ్య చావుకు కారకులైన నిందితులను తక్షణమే పట్టుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఆయా సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉదయం కేజీహెచ్ సభాగారం వద్దకైతే తరలివచ్చి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎస్ నాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉంటున్నాయని తెలిపారు. దీనికి తోడు ఉద్యోగుల సంఖ్య సరిపోవటం లేదని కూడా ఆయన అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరగవని చెబుతున్నా ఒత్తిళ్లు తెస్తున్నారని, చేయకపోతే దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రమణయ్య లాంటి మంచి అధికారిని దారుణంగా ఈ విధంగా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను 6 నెలల్లోగా శిక్షించాలన్నారు. సో ఈ విధంగా ఎంతో దారుణ పరిస్థితులు అయితే ఉంటున్నాయన్నమాట ఏపీలోని ఉద్యోగులకు సంబంధించి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు అయితే ప్రాణ రక్షణ కల్పించాలి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. ఒక లైక్ చేయండి మీరు కూడా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.